ప్రతి వారిని కూడా బాగు చేసేవాడుగా ఉన్నాడు. దేవుడు బాగు చేస్తే మనము జీవము కలిగి నడుస్తున్నాము. ఒక తోవలో ఒక సేవకుడు నడుస్తూ ఉంటే ఆ గ్రామము ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ గ్రామానికి వెళ్ళాలి మీరు అనే దర్శనం ఇస్తూ ఉన్నాడంట. గ్రామానికి మీరు వెళ్ళాలి ఇస్తూ ఉంటే ఆ సేవకుల గ్రామానికి వెళ్ళారనమాట. చాలామంది యేసయ్య అంటే పగవాళ్ళు ఉండొచ్చు, యేసయ్య అంటే పడని వాళ్ళు ఉండొచ్చు, గిట్టే వాళ్ళు గిట్టని వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే ఆ సేవకులకి గ్రామంలో అడ్డుకున్నారనమాట. అడ్డుకున్నాక దేవుడు చాలా గొప్పవాడండి. గెలిచేవాడే కానీ ఓడిపోయేవాడు దేవుడు కాదు. అయితే ఆ దేవుడు అక్కడ అందరూ కలిసి హింస పెడుతున్నారంట సేవకులకి. హింస పెడతా ఉంటే సేవకులకు హింస పెడతా ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఆ గ్రామానికి పెద్దవారు వచ్చి ఏంటయ్యా అన్నప్పుడు సేవకులకి మేము మా ఊరికి ఎందుకు వచ్చారు అని హింస పెడుతున్నామని చెప్పారంట. అరే నాయన మూర్ఖులా, మీరు ఇట్లాగా సేవకులకి మీరు హింస పెడితే